హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ప్రాజెక్ట్ సేతు. ఇందులో భాగంగా యూపీఎస్సీ ప్రిలిమ్స్కి సంబంధించి సీసాట్ పేపర్ 2లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం ఈ సిరీస్లో డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి టాపిక్ వచ్చేసి టైమ్ అండ్ వర్క్. ఇప్పుడు మనం ఏదైనా ఒక వర్క్ని మొత్తం కంప్లీట్ అయింది అంటే ఏమని చెప్తాం? 100% వర్క్ అనేది కంప్లీట్ అయింది అన్నట్టుగా చెప్తాం. అదే 50% వర్క్ కంప్లీట్ అయింది అంటే ఏమని చెప్తాం? అందులో హాఫ్ కంప్లీట్ అయింది అంటే ఇప్పుడు వర్క్ని 1 అనుకుంటే అందులో హాఫ్ వర్క్ కంప్లీట్ అయితే 50% అనేసి అంటాము. అలాగే 1/3 వర్క్ కంప్లీట్ అయింది అనుకోండి 33% అన్నట్టుగా రిప్రజెంట్ చేస్తాము. అదే 1/4 వర్క్ కంప్లీట్ అయింది అంటే 25% అన్నట్టుగా చెప్తాము. అదే 1/5 ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ అయింది అంటే 20% అన్నట్టుగా చెప్తాము. అదే 1/6 ఆఫ్ వర్క్ కంప్లీట్ అయింది అంటే 16.67% అన్నట్టుగా రిప్రజెంట్ చేస్తాము. 1/7 అంటే 2/5% అన్నట్టుగా దీన్ని రిప్రజెంట్ చేస్తాము. 1/8 వర్క్ అంటే 12.5% వర్క్ అనేది కంప్లీట్ అయింది అన్నట్టుగా చెప్తాము. అదే 1/9 అనేసరికి 1/9% వర్క్ అనేది కంప్లీట్ అయింది అంటే ఇలాగా ఒక్కొక్క వర్క్ని అంటే ఒక వర్క్ని ఇప్పుడు 2 డేస్లో చేశారనుకోండి, అప్పుడు 1 డేలో ఎంత వర్క్ చేయగలరు అంటే 1/2 వర్క్ అంటే 1 డేలో 50% వర్క్ని కంప్లీట్ చేయగలరు. అలాగే ఒక వర్క్ని 6 డేస్లో కంప్లీట్ చేయగలరు. 1 డేలో ఎంత చేయగలరు? 1/6 ఆఫ్ వర్క్ చేయగలరు అంటే 16.67 వర్క్ని 1 డేలో కంప్లీట్ చేయగలరు. అలా చేయటానికి ఈ షార్ట్ కట్స్ అనేటటువంటివి ఉపయోగపడతాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ని చూద్దాం. చూడండి, రహీమ్ కెన్ ఫినిష్ ఏ వర్క్ ఇన్ 10 days and Ram can finish the same work in 40 days. If Ram and Rahim both work together, then what is the total number of days taken? అంటే రహీమ్ ఒక వర్క్ని 10 డేస్లో ఫినిష్ చేస్తే రామ్ అదే వర్క్ని 40 రోజుల్లో ఫినిష్ చేస్తారు. రామ్ రహీమ్ ఇద్దరూ కలిసి వర్క్ చేస్తే ఎన్ని రోజుల్లో ఆ పనిని పూర్తి చేయగలరు అన్నటువంటిది క్వశ్చన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ అన్నటువంటిది పక్కన పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ మరియు బి ఉన్నాయనుకోండి. ఏ అన్నటువంటిది స్మాల్ ఏ డేస్లో ఒక వర్క్ని కనుక కంప్లీట్ చేస్తే, బి స్మాల్ బి డేస్లో ఒక వర్క్ని కంప్లీట్ చేస్తే, అప్పుడు ఏ అండ్ బి రెండు కలిసి ఒక వర్క్ని ఎన్ని రోజుల్లోగా కంప్లీట్ చేయగలరు అని అడిగినప్పుడు దానికి ఫార్ములా AB/A+B. ఇన్ని రోజుల్లో 2 అంటే ఏ మరియు బి ఇద్దరూ కలిసి ఆ వర్క్ని కంప్లీట్ చేయగలరు అన్నటువంటిది ఫార్ములా అనమాట. అంటే ఏంటి? ఏ వచ్చేసి 1/A డేస్లో కంప్లీట్ చేస్తే, బి వచ్చేసి 1/B డేస్లో కంప్లీట్ చేస్తుంది అనుకోండి, అప్పుడు A+B ఏమవుతుంది? 1/A + 1/B అనేసి క్యాలిక్యులేట్ చేస్తాము. అప్పుడు ఏమవుతుంది? A+B అవుతుంది కదా. ఇది A+Bకి సంబంధించి. అప్పుడు A+Bకి సంబంధించి 1/A 1/B అన్నట్టు మనం ఎఫిషియన్సీని తీసుకున్నప్పుడు A+B యొక్క 1 డే వర్క్ అంటే A+B ఎన్ని రోజుల్లో వర్క్ చేస్తుంది అని అడిగినప్పుడు ఏం చెప్తాం? AB/A+B అనేసి చెప్తాం. అలా ఈ ఫార్ములా అనేటటువంటిది వచ్చింది ఇక్కడ ఉన్నటువంటిది. సేమ్ అలాగే ఈ క్వశ్చన్ కూడా చూడండి. రహీమ్ 10 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారు, రామ్ 40 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు రామ్ రహీమ్ ఇద్దరు కలిసి వర్క్ చేస్తే టోటల్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరు అన్నప్పుడు రహీమ్ వచ్చేసరికి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు? 10 డేస్లో కంప్లీట్ చేస్తారు. అంటే 1/10 ఆఫ్ వర్క్ని 1 డేలో కంప్లీట్ చేయగలరు. అలాగే రామ్ వచ్చేసరికి మొత్తం 40 డేస్లో వర్క్ని ఫినిష్ చేస్తారు. అంటే 1/40th వర్క్ని 1 డేలో చేయగలరు. ఇప్పుడు 1 డేలో రామ్ అలాగే రహీమ్ ఇద్దరూ కలిసి కంప్లీట్ చేయాలి అంటే 1/10 + 1/40. దీని ఎల్సిఎం వచ్చేసరికి 40, 4 + 1 5, 5/40 అంటే 1/8. అంటే 1/8 వర్క్ 1 డేలోకి వచ్చేసరికి రామ్ ప్లస్ రహీమ్ ఇద్దరూ కలిసి చేయగలరు. 1/8 వర్క్ ఒక రోజులో చేయగలిగినప్పుడు టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో చేస్తారు? 8 డేస్లో చేస్తారు. ఎవరు? రామ్ ప్లస్ రహీమ్ ఇద్దరూ కలిసి ఒక వర్క్ని అంటే ఈ ఇద్దరి యొక్క వర్క్ని 8 డేస్లో కంప్లీట్ చేయగలరు. ఇది ఫస్ట్ మోడల్ అనుకోండి. ఇంకొక మోడల్ ఎలా చేయొచ్చు? పర్సంటేజెస్ ప్రకారం చేసుకుంటే, అంటే సెకండ్ మోడల్ వచ్చేసరికి పర్సంటేజెస్ ప్రకారం చేయటం అనమాట. అంటే ఏంటి? ఇప్పుడు రహీమ్కి సంబంధించి 100% వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తానన్నారు? 10 డేస్లో కంప్లీట్ చేస్తారు అని చెప్పారు. అంటే తన యొక్క ఎఫిషియన్సీ ఎంత? 10%. అంటే 1 డేలో 10% ఆఫ్ వర్క్ని కంప్లీట్ చేయగలరు అన్నట్టు. నెక్స్ట్ రామ్కి వచ్చేసరికి 100% వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు?
40 డేస్లో కంప్లీట్ చేస్తాడు. అంటే తన యొక్క 1 డే ఎఫిషియన్సీ ఎంత? 2.5%. అంటే 2.5% వర్క్ని 1 డేలో కంప్లీట్ చేయగలరు. కాబట్టి ఇద్దరూ కలిసి అంటే రహీం ప్లస్ రామ్ ఇద్దరూ కలిసి టోటల్ వర్క్ ఎంత? 100th వర్క్. అయితే వీళ్ళు 1 డేలో చేసే వర్క్ ఎంత? ఇద్దరూ కలిసి 12.5%. అంటే 12.5 వర్క్ని 1 డేలో కంప్లీట్ చేస్తారు. అలాంటిది 100 అన్నటువంటి వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు? 8 డేస్లో కంప్లీట్ చేస్తారు. ఇది సెకండ్ మెథడ్ అనమాట. ఇప్పుడు మనం ప్రీవియస్ ఇయర్స్లో టైమ్ అండ్ వర్క్కి సంబంధించి తక్కువ క్వశ్చన్సే అడిగారండి. కాకపోతే ఏ టాపిక్కి సంబంధించి అయినా మనకి ప్రతి టాపిక్ ఇంపార్టెంటే కాబట్టి ఏమేం క్వశ్చన్స్ అడిగారు అన్నటువంటిది ఒకసారి చూద్దాం. 2011లో ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి. ఏ కాంట్రాక్ట్ ఆన్ కన్స్ట్రక్షన్ జాబ్ స్పెసిఫైస్ ఏ పెనాల్టీ ఫర్ డిలే ఇన్ కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ బియాండ్ ఏ సర్టైన్ డేట్ ఈజ్ యాజ్ ఫాలోస్. అంటే ఒక స్పెసిఫిక్ వర్క్కి సంబంధించి కంప్లీషన్కి సంబంధించి డిలే జరిగితే పెనాల్టీ అనేది ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ డే వచ్చేసి 200 ఫర్ ద ఫస్ట్ డే, 250 ఫర్ ద సెకండ్ డే, 300 for the third day, etc. Then penalty for each succeeding day being 50 more than that of the preceding day. అంటే ముందు రోజు కన్నా నెక్స్ట్ డేకి వచ్చేసరికి 50 రూపీస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి. హౌ మచ్ పెనాల్టీ షుడ్ ద కాంట్రాక్టర్ పే ఇఫ్ ద డిలేస్ ఆఫ్ ద వర్క్ బై 10 days. అంటే 10 days డిలే చేస్తే ఎంత పెనాల్టీని ఆ కాంట్రాక్టర్ పే చేయాల్సి ఉంటుంది అనేసి. ఇక్కడ చూడండి ఫస్ట్ డేకి వచ్చేసరికి ఎంత పెనాల్టీ? 200 రూపీస్ అన్నటువంటిది ఫస్ట్ డే పెనాల్టీ. సెకండ్ డేకి వచ్చేసరికి 250 రూపీస్ అన్నటువంటిది పెనాల్టీ. థర్డ్ డేకి వచ్చేసరికి 300 అన్నటువంటిది పెనాల్టీ. ఇది మనం చూస్తూ ఉంటే అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది అనేసి మనకు అనిపిస్తోందా? అరిథమెటిక్ ప్రోగ్రెషన్ తెలుసా అండి? ఏ అంటే ఇనీషియల్ అమౌంట్ అంటాము 200 అనేసి, డి అంటే రెండింటి మధ్య ఉన్నటువంటి తేడా 50 రూపీస్, ఇంకా ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్. ఇక్కడ ఎన్ని రోజులు అడిగాడు? 10 days అడిగాడు. సో 10 అన్నటువంటిది. సో టోటల్ పెనాల్టీని ఎలా లెక్కిస్తాము? దీనికి సంబంధించి ఫార్ములా మీకు ఐడియా ఉందా అండి? టోటల్కి వచ్చేసరికి పిఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1d అంటాము. గుర్తుందా? n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. ఈ ప్రాబ్లం ఇలా చూసుకుంటే n అంటే ఏంటి? ఇక్కడ మనకి 10/2 ఇంటూ 2 ఇంటూ 200 ప్లస్ n-1 అంటే 9, d అంటే 50. సో క్యాలిక్యులేట్ చేయండి. 5 ఇంటూ 400 ప్లస్ 450 అంటే 5 ఇంటూ 850. టోటల్ ఎంత అవుతుంది? 4250 రూపీస్. 4250 రూపీస్ అన్నటువంటిది ఈ 10 daysకి కట్టాల్సినటువంటి పెనాల్టీ. సో ఆప్షన్ ఏమవుతుంది? బి. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రామ్ అండ్ శ్యామ్ వర్క్ ఆన్ ఏ జాబ్ టుగెదర్ ఫర్ 4 days and complete 60% of it. Ram takes leave then and Shyam works for 8 more days to complete the job. How long would Ram take to complete the entire job alone? అంటే రామ్ శ్యామ్ ఇద్దరు కలిసి వర్క్ చేస్తున్నప్పుడు 4 days ఇద్దరు కలిసి వర్క్ చేశారు. 60% ఆ వర్క్ అనేది కంప్లీట్ అయింది. తర్వాత రామ్ వెళ్ళిపోయాడు. శ్యామ్ ఇంకొక 8 daysలో మిగిలినటువంటి ఆ 40% వర్క్ని కంప్లీట్ చేయటం జరిగింది. అయితే రామ్ ఒక్కడే గనక కంప్లీట్ చేస్తే ఆ మొత్తం జాబ్ని ఎన్ని రోజుల్లో చేయగలడు అన్నటువంటిది క్వశ్చన్ అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి రామ్ శ్యామ్ వీళ్ళిద్దరూ కలిసి ఎన్ని డేస్లో వర్క్ చేశారు? 4 days ఇద్దరు కలిసి వర్క్ చేశారు కదా. 4 days ఇద్దరు కలిసి వర్క్ చేసినప్పుడు 60% వర్క్ అనేది కంప్లీట్ అయింది. అంటే 60/100 ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ అయింది. అంటే రామ్ శ్యామ్ ఇద్దరు కలిసి 1 డేలో ఎంత వర్క్ చేయగలరు? 1 డేలో ఎంత వర్క్ చేయగలరండి? అప్పుడు 60/100 ఇంటూ 1/4 అంటే 15/100 ఆఫ్ వర్క్ అన్నటువంటిది రామ్ శ్యామ్ ఇద్దరు కలిసి 1 డేలో చేయగలరు. రామ్ తర్వాత వెళ్ళిపోతారు. అంటే రామ్ లీవ్ అయిన తర్వాత లెఫ్ట్ అయిన తర్వాత కేవలం శ్యామ్ మాత్రమే 8 days వర్క్ చేయటం జరుగుతుంది కదా. 8 days వర్క్ చేసి మొత్తం ఏదైతే 60% రిమైనింగ్ అంటే 1 - 60/100 ఎంత వర్క్ని? మొత్తం 40% వర్క్ని శ్యామ్ కంప్లీట్ చేయటం జరుగుతుంది. 40% లేదా 40/100. ఈ 40/100 వర్క్ని శ్యామ్ కంప్లీట్ చేస్తారు. అంటే శ్యామ్ యొక్క 1 day వర్క్ ఎంత? 1 day వర్క్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? 40/100 ఇంటూ 1/8 అంటే 1 day వర్క్ ఎంత? 5/100.
5/100th ఆఫ్ వర్క్ని శ్యామ్ ఒక్క రోజులో చేయగలడు. అదే రామ్ ప్లస్ శ్యామ్ ఇద్దరూ కలిసి వన్ డే వచ్చేసి 15/100 వర్క్ అనేది చేయగలరు. సో రామ్ యొక్క వన్ డే వర్క్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? రామ్ యొక్క వన్ డే వర్క్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి? రామ్ ప్లస్ శ్యామ్ వన్ డే వర్క్ చేసిన దాంట్లో నుంచి శ్యామ్ వన్ డే వర్క్ని తీసేస్తే మనకి రామ్ వర్క్ వస్తుంది కదా. అంటే ఏంటి? 15/100 మైనస్ 5/100. ఈ వర్క్లో నుంచి తీసేస్తే రామ్ యొక్క వన్ డే వర్క్ అనేది వస్తుంది. ఎంత ఆన్సర్? 10/100. అంటే ఏంటి? 1/10th ఆఫ్ వర్క్ రామ్ ఒక్క రోజులో చేయగలడు. అంటే 1/10th వర్క్ని ఒక్క రోజులో చేయగలిగినప్పుడు టోటల్ వర్క్ అంటే 100% వర్క్ని ఎన్ని రోజుల్లో చేస్తారు? ఒక రోజులో 1/10th వర్క్ చేసినప్పుడు టోటల్ వర్క్ని 10 డేస్లో చేయగలరు. అంతే కదా అండి. ఒక వర్క్ని 1/10th ఒక రోజులో చేశారు అంటే 10 డేస్లోకి వచ్చేసరికి టోటల్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. సో టోటల్ వర్క్ రామ్ ఎన్ని రోజుల్లో చేయగలరు? 10 డేస్లో చేయగలరు. ఆప్షన్ సి. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి W కెన్ డూ 25% ఆఫ్ వర్క్ ఇన్ 30 days, X కెన్ డూ 1/4 ఆఫ్ ద వర్క్ ఇన్ 10 days, Y కెన్ డూ 40% ఆఫ్ ద వర్క్ ఇన్ 40 days అండ్ Z కెన్ డూ 1/3 ఆఫ్ ద వర్క్ ఇన్ 13 days. హూ విల్ కంప్లీట్ ద వర్క్ ఫస్ట్? అంటే ఏంటి? W 25% వర్క్ అంటే 1/4 వర్క్ని 30 డేస్లో చేస్తారు. X వచ్చేసి 1/4 వర్క్ని 10 డేస్లో కంప్లీట్ చేస్తారు. Y వచ్చేసరికి 40% వర్క్ని 40 డేస్లో కంప్లీట్ చేస్తారు. Z వచ్చేసరికి 1/3 వర్క్ని 13 డేస్లో కంప్లీట్ చేస్తారు. అంటే ఇప్పుడు చూడండి, W 1/4 వర్క్ అంటే 25%ని మనం 1/4 అనేసి రాస్తాం కదా. అలా 1/4 వర్క్ని 30 డేస్లో కంప్లీట్ చేస్తారు. అంటే టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు? 120 డేస్లో కంప్లీట్ చేస్తారు కదా. ఇంకా X వచ్చేసరికి X కూడా 1/4 వర్క్ని 10 డేస్లో కంప్లీట్ చేస్తారంట. అంటే టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు? 40 డేస్లో కంప్లీట్ చేస్తారు. ఇక Y వచ్చేసరికి 40% వర్క్ని 40% వర్క్ అంటే 40/100 అంటాము. 40/100 వర్క్ని 40 డేస్లో కంప్లీట్ చేస్తారు. అంటే టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు? 100 డేస్లో కంప్లీట్ చేస్తారు. ఇక Z వచ్చేసరికి 1/3 వర్క్ని 13 డేస్లోనే కంప్లీట్ చేస్తారు. అంటే టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు? 39 డేస్లో కంప్లీట్ చేస్తారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి? హూ విల్ కంప్లీట్ ద వర్క్ ఫస్ట్? ఎవరు కంప్లీట్ చేస్తారు? 39 డేస్లో కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి Z ఫస్ట్ ప్లేస్ అనమాట. అంటే త్వరగా కంప్లీట్ చేస్తారు. సెకండ్ ప్లేస్లోకి వచ్చేసరికి X 40 డేస్లో కంప్లీట్ చేస్తారు. థర్డ్ ప్లేస్లో Y, లాస్ట్ వచ్చేసి W అంటే అసెండింగ్ ఆర్డర్లో డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నప్పుడు ఇలా రాసుకుంటాం. ఇప్పుడు ఆన్సర్ అయితే Z అన్నటువంటిది 39 డేస్లోనే వర్క్ని ఫినిష్ చేస్తుంది. ఈ టాపిక్కి సంబంధించి లాస్ట్ క్వశ్చన్ 2020లో అడిగింది. ఇక్కడ చూడండి, ఏ పర్సన్ X కెన్ కంప్లీట్ 20% ఆఫ్ ద వర్క్ ఇన్ 8 days and another person Y can complete 25% of the same work in 6 days. If they work together, in how many days will 40% of the work be completed? అంటే ఒక పర్సన్ X తీసుకోండి, అతను 20% ఆఫ్ వర్క్ని 8 డేస్లోనే కంప్లీట్ చేస్తారు. ఇంకొక పర్సన్ Y వచ్చేసి 25% ఆ సేమ్ వర్క్ని 6 డేస్లో కంప్లీట్ చేస్తారు. వాళ్ళిద్దరూ కలిసి వర్క్ చేస్తే ఎన్ని డేస్లో 40% ఆఫ్ ద వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది అన్నటువంటిది క్వశ్చన్. ఇక్కడ చూడండి, X 20% అంటే 20/100 వర్క్ని 8 డేస్లో ఫినిష్ చేస్తారు. అంటే టోటల్ ఎన్ని డేస్ పడుతుంది? 40 డేస్ అన్నటువంటిది పడుతుంది. అంతే కదా అండి. టోటల్ చూడండి, క్యాలిక్యులేట్ చేసినప్పుడు 40 డేస్లో పడుతుంది. ఇక Y వచ్చేసరికి 25% అంటే ఎంత? 1/4 వర్క్. 1/4 వర్క్ని 6 డేస్లో చేస్తారు అన్నప్పుడు టోటల్ ఎన్ని డేస్లో చేయగలరు? 24 డేస్లో చేయగలరు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? వాళ్ళిద్దరూ కలిసి వర్క్ చేస్తే ఎన్ని డేస్లో 40% వర్క్ అన్నటువంటిది కంప్లీట్ అవుతుంది? నార్మల్గా X ప్లస్ Y ఈ రెండింటి యొక్క వర్క్ అంటే రెండు కలిసి చేసినప్పుడు ఏంటి ఫార్ములా? ఏదైతే వర్క్కి సంబంధించి X ఎన్ని డేస్లో చేయగలరు దాన్ని A అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ A × B / A + B, B అన్నటువంటిది Y చేసేటటువంటి వర్క్ అనమాట. అప్పుడు 40 × 24 / 40 + 24 ఆన్సర్ ఏమవుతుంది? 40 × 24 / 64. క్యాలిక్యులేట్ చేయండి. 4 10s are 40, 4 1s are 4 6s are 24, 8 2s are 16, 8 3s are 24, 2 × 5, so
15 డేస్ అనమాట. 15 డేస్లో టోటల్ వర్క్ x+y రెండింటి యొక్క వర్క్ ఇద్దరు కలిసి చేసినప్పుడు ఆ టోటల్ వర్క్ అన్నటువంటిది 15 డేస్లో కంప్లీట్ అవుతుంది. కానీ మనకు ఆన్సర్ అది కాదు, ఎందుకంటే 40% ఈ టోటల్ వర్క్లో ఎన్నాళ్ళలో కంప్లీట్ చేస్తారు అన్నటువంటిది. సో 15 డేస్లో 40% అంటే ఎంత అండి? 15 డేస్లో 40% అంటే ఎంత? 6 డేస్. 6 డేస్లో ఇద్దరూ కలిసి 40% ఆఫ్ వర్క్ని కంప్లీట్ చేయగలరు. సో ఆన్సర్ ఏంటి? ఏ. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.